आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। बस तू है मेरे पास यहाँ और मैं हूँ तेरे पास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। ओम शांति। 15 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, నాజుక్పనా भी దేహాభిమానం है। సున్నితమైన మనస్తత్వం ఉండటం కూడా దేహాభిమానమే అంటున్నారు బాబా। रूसना रोना यह सब आसुरी संस्कार तुम बच्चों में नहीं होना चाहिए। అలిగిపోవడం, ఏడవడం, ఇవన్నీ కూడా ఇలావన్నీ ఆసురీ సంస్కారాలు, ఇవి మీలో ఉండడానికి వీల్లేదు అంటున్నారు। దుఃఖ సుఖ మాన్ అపమాన్ సబ్ సహన్ కర్నా హై। సుఖ దుఃఖాలని, మానావమానాలని అన్నిటినీ కూడా సహించుకోక తప్పదు మీరు అంటున్నారు। बाबा ने प्रश्न पूछा, सर्विस में ढीलापन आने का मुख्य कारण क्या है? సేవలో లూజ్నెస్ రావడానికి కారణం ఏంటి అంటున్నాడు బాబా। उत्तर है, जब देहाभिमान के कारण एक दो की खामियां देखने लगते हैं तब सर्विस में ढीलापन आता है। దేహాభిమానం వల్ల ఒకరిలో లోపాలను మరొకరు చూడడం వలన ఏమవుతుందంటే సేవ సరిగా జరగదన్నమాట, సేవ లూజ్ అయిపోతుంది। ఆపస్ మే అన్బనీ హోనా భీ దేహాభిమాన్ హై। పరస్పరం ఒకరంటే ఒకరికి పడకపోవడం కూడా దేహాభిమానమే అంటున్నారు। మై ఫలానే కే సాత్ నహీ చల్ సక్తా, నేను ఫలానా వాళ్ళతో నడవలేను। మై యహా నహీ రహ సక్తా, నేను ఈ స్థానంలో ఉండలేను। ఏ సబ్ నాజుక్ పనా హై, ఇదంతా కూడా సున్నితమైన తత్వము అంటున్నారు బాబా। ఏ బోల్ ముఖ్ సే నహీ నికాల్నా, ఏ బోల్ ముఖ్ సే నికాల్నా మానా కాంటే బననా। ఇలాంటి మాటలు నోటితో పలకడం అంటేనే మీరు ముళ్ళులాగా తయారైనట్టు। నా ఫర్మాన్ వరదార్ బన్నా, అంటే బాబా యొక్క ఆజ్ఞని ఉల్లంఘించిన వాళ్ళు అవ్వడం అనమాట। బాబా कहते బచ్చే తుమ్ रूहानी मिलिट्री हो, మీరెవరు ఆత్మిక మిలిటరీ। इसलिए ఆర్డర్ హోవా తో ఫారిన్ హాజరు హోనా चाहिए। వాళ్ళు ఆర్డర్ చేయగానే వాళ్ళు వెంటనే రెడీ అయిపోతారు మిలిటరీ వాళ్ళు। అలాగే మీరు కూడా ఎలా చెప్తే అలాగా బాబా రెడీ అయిపోవాలి। కోయి भी बात में ఆనా కానీ మత్ కరో, ఏ విషయంలో కూడా అవును కాదు అని మాత్రం అనకండి అంటున్నాడు। ఓం శాంతి। रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते, ఎవరికి చెప్తారు ఆయన? మనకే చెప్తారు కదా। बच्चों को पहले पहले ये शिक्षा मिलती है कि अपने को आत्मा निश्चय करो। फर्स्ट మీరు ఆత్మని నమ్మకం ఉండాలి మీకు। దేహాభిమాన్ छोड़ दे ही अभिमानी बनना है। దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మాభిమాని అవ్వాలి। हम आत्मा है, देही अभिमानी बने तभी आत्मा बाप को याद कर सके। మేము బాబాని జ్ఞాపకం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఆత్మని నమ్మకం కుదిరి బాబాను జ్ఞాపకం, ఆత్మాభిమానంలో ఉండి బాబాని జ్ఞాపకం చేయగలుగుతాం। వహ హై అజ్ఞాన కాల్, యహ హై జ్ఞాన కాల్। అంతకుముందు మనం భగవంతుని గుర్తు చేసాం, అదే అజ్ఞానం, కానీ ఇప్పుడు జ్ఞానం సమయం। జ్ఞాన్తో ఏకీ బాప్ దేతే హై జో సర్వకి సద్గతి కర్తే హై। అందరికీ సద్గతినిచ్చే తండ్రి ఒక్కడే మనకు జ్ఞానం ఇస్తున్నారు। और वह है निराकार, अर्थात उनका काम मनुष्य, कोई मनुष्य आकार नहीं है, उनका कोई मनुष्य आकार नहीं है। ఆయన ఉన్నదే నిరాకారుడు, ఆయనకి మనుషుల్లాగా శరీరం లేదు। जिसको मनुष्य का आकार है उनको भगवान नहीं कर सकते। మనిషి రూపం ఉన్న వాళ్ళని ఎవరిని కూడా భగవంతుడు అనడానికి లేదు। जब आत्माएं तो सब निराकारी ही है, ఆత్మలైతే అందరూ నిరాకారమే। परंतु देहाभिमान में आने से ఏమైపోయింది, దేహాభిమానంలో రావడం వల్ల अपने को आत्मा भूल गए, నేను ఆత్మని మర్చిపోయారు। अब बाप कहते हैं तुमको वापस जाना है, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా। अपने को आत्मा समझो, आत्मा समझ बाप को याद करो, तब जन्म जन्मांतर के पाप भस्म हो। ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేస్తేనే మీ జన్మ జన్మల పాపాలన్నీ పోతాయి। और कोई उपाय नहीं, వేరే ఉపాయం అంటూ ఏదీ లేదు అంటున్నారు బాబా।
ఆత్మ హీ పతిత ఆత్మ హీ పావన్ బంతి హే, ఆత్మనే పతితమవుతుంది, ఆత్మనే పావనమవుతుంది అంటున్నారు. బాప్నే సమझाया है పావన్ ఆత్మాయే హే సత్యుగ త్రేతామే. పావనాత్మలు ఎక్కడ ఉన్నారు? సత్యత్రేతాయుగాల్లో ఉంటారు. పతితాత్మ ఫిర్ రావణ రాజ్యమే బంతి హే, పతితాత్మలు ఎప్పుడయ్యారు? రావణ రాజ్యం అంటే ద్వాపర కలియుగాల్లో. సిడి మే బి సమझाया है ना, సోపానం చిత్రంలో చెప్పడం జరిగింది కదా, జో పావన్ థే వో పతిత బనే హే, పావనమైన వాళ్ళే పతితులయ్యారు. 5000 वर्ष पहले तुम सब आत्माएं శాంతిధామ్ మే పావన్ థీ. 5000 సంవత్సరాల క్రితం మీరందరు ఆత్మలు కూడా శాంతిధామంలో ఉండేవారు పావనంగా. ఉస్కో కహా హీ జాతా హై నిర్వాణధామ్, అందుకే దాన్ని నిర్వాణధామం అంటారు. ఫిర్ కలియుగ మే పతిత బంతే హే తబ్ చిల్లాతే హే, కలియుగంలో మీరు పతితం అవుతారు, అందుకని అరుస్తుంటారు, బాధలు పడుతుంటారు. హే పతిత పావనావు, పతిత పావన రమ్మని నన్ను అర్థిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు. బాబా సమझाते హే, బాబా ఏమంటారు? బచ్చే మై జో తుమ్కో జ్ఞాన్ దే రహా హూ పతిత్ సే పావన్ హోనే కా ఓ సిర్ఫ్ మై హీ దేతా హూ. మీరు పతితులు పావనులయ్యేటువంటి జ్ఞానం ఏదైతే నేను ఇస్తున్నానో అది నేను మాత్రమే ఇస్తాను. జో పర్ ఫిర్ ప్రాయలోప్ హో జాతా హై, ఆ తర్వాత అది లుప్తమైపోతుంది. బాబాకో హీ ఆకర్ సునానా పడతా హై, ఆయనే వచ్చి మనకు చెప్పాల్సి ఉంటుంది. యహా మనుషునే అదాహ శాస్త్ర బనాయే హై, కానీ మనుషులు ఎన్నో శాస్త్రాలు తయారు చేశారు. సత్యుగ్ మే కోయి శాస్త్ర హోతా హీ నహీ, సత్యుగంలో ఎలాంటి శాస్త్రాలు ఉండవు. వహా భక్తి మార్గ రించక్ భీ నహీ, అక్కడ భక్తి మార్గంలో ఎంత మాత్రం కూడా ఏమీ లేదు. అభి బాప్ కేతే హే తుమ్ మేరే ద్వారా హీ పతిత్ సే పావన్ బన్ సక్తే హో. బాబా ఇప్పుడు ఏమంటున్నారు? నా వల్లనే మీరు పతితులు పావనులు అవుతారు. పావన్ దునియా జరూర్ బననీ హీ హై, పావన ప్రపంచం తప్పకుండా తయారయ్యే ఉన్నది. మై తో బచ్చోం కో హీ ఆకర్ రాజయోగ్ సిఖాతా, నేను పిల్లలకి నేర్పిస్తాను రాజయోగం. దైవీ గుణ భీ ధారణ కర్నే హై, మీరు దైవీ గుణాలు కూడా పాటించాలి. రోష్నా రోనా ఏ సబ్ ఆసురీ స్వభావ హై, ఏడవడం అలిగిపోవడం ఇవన్నీ కూడా ఏంటి? ఆసురీ లక్షణాలు. బాప్ కేతే హే దుఃఖ సుఖ మాన్ అపమాన్ సబ్ బచ్చోం కో సహన్ కర్నా హై. బాబా ఏమంటున్నారు? సుఖ దుఃఖాలు కానీ మానవమానాలు కానీ అన్నీ పిల్లలు సహించుకోవాలి కదా. నాజుక్ పనా నహీ, సున్నితంగా ఉండడానికి వీల్లేదు. మై ఫలానే స్థాన్ పర్ నహీ రహ సక్తి హూ, నేను ఫలానా చోట ఉండలేను. యహ భీ నాజుక్ పనా హై, ఇది కూడా సున్నితమైన తత్వమే. ఇస్కా స్వభావ్ ఐసా, ఇన్కా స్వభావ్ ఐసా హై, యహ ఐసా హై వైసా హై, యహ కుచ్ భీ రహనా నహీ చాహియే. వీళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళ స్వభావం అలాంటిది, ఇలాంటివేమీ ఉండడానికి వీల్లేదు అంటున్నారు బాబా. ముఖ్సే సదైవ ఫూల్ హీ నికలే హే, మీ నోటితో ఎప్పుడు పువ్వు లాంటి మాటలే మాట్లాడాలి. కాంటా నహీ నికాల్నా హై, ముళ్ళ లాంటి మాటలు మాట్లాడొద్దు. కితనే బచ్చోంకే ముఖ్సే కాంటే బహుత్ నికల్తే, ఎంతోమంది పిల్లల నోటి నుంచి ముళ్ళ లాంటి మాటలు వస్తాయి. కిస్కో గుస్సా కర్నా భీ కాంటే, ఎవరినని కోపగించడం కూడా ముళ్ళ లాంటి మాటలు మాట్లాడినట్టే. ఏక్ దో మే బచ్చోంకి అన్బనీ బహుత్ హోతీ హే, ఒకరితో ఒకరు సరిపడదు, అలాంటి ఉంటారు పిల్లలు, అలా కూడా ఉంటారు అంటున్నాడు బాబా. देह अभिमान होने के कारण एक दो को खामियां देखते रहते, खुद में अनेक प्रकार की खामियां रह जाती है. దేహ అభిమానం వల్ల వేరే వాళ్ళలో లోపాలు చూస్తారు, వాళ్ళలో చాలా లోపాలు అలాగే ఉండిపోతాయి. ఇస్లియే ఫిర్ సర్వీస్ డీలీ పడి జాతీ హై, దానివల్ల సేవ కూడా ఆగిపోతుంది, సరిగా చెయ్యరనమాట. బాబా సమస్తే హై యహ్ భీ డ్రామా అనుసార్ హోతా హై, ఇది కూడా డ్రామా అనుసారమే జరుగుతుంది. सुधारना भी तो है, बागुपड़ाल कदा. मिलिट्री के लोग जब लड़ाई में जाते हैं तो उन्होंने काम ही है दुश्मन से लड़ना. मिलिट्री వాళ్ళ పని ఏంటి? యుద్ధానికి వెళ్ళారు, దాంట్లో చేరారు, వెళ్ళి శత్రువులతో పోట్లాడాలి కదా, వాళ్ళ పని అదే కదా. फ्लड्स होती है व कुछ हंगामा हुआ तो भी बहुत मिलिट्री को बुलाते हैं. వరదలు వచ్చినాయి, ఏదైనా గొడవలు వచ్చినాయి, ఏది జరిగినా కానీ మిలిటరీనే పిలుస్తారు. फिर मिलिट्री के लोग मजदूरों आदि का काम भी करने लग पड़ते हैं. मिलिट्री వాళ్ళు కూలి పని కూడా చేస్తారు. గవర్నమెంట్ మిలిటరీకు ఆర్డర్ करती है, తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఆర్డర్ చేయబడతారు. వాళ్ళు మిట్టి సారీ భరో, మట్టి అంతా నింపండి దీంట్లో అంటారు. అగర్ కోయి నా ఆయాతో గోలీకే మూమే, బస్ ఎవరైనా వినలేదు బస్ షూట్ చేసేస్తారన్నమాట. గవర్నమెంట్ కా ఆర్డర్ మాననా హీ పడే, గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళు అంగీకరించాల్సిందే. బాప్ కేతే హై తుమ్ భీ సర్వీస్ కే లియే బాంధే హుయే హో, మీరు కూడా అంతే సేవ కోసం కట్టుబడి ఉన్నారు అంటున్నాడు బాబా. బాప్ జహా భీ సర్వీస్ పర్ జానే కే లియే బోలే జట్ హాజర్ హోనా చాహియే. బాబా ఎక్కడికి సేవకి వెళ్ళమన్నా వెంటనే వెళ్ళాల్సిందే.
नहीं माना तो మిలిటరీ नहीं कहेंगे. మీరు అలా ఒప్పుకోలేదనుకోండి, మిమ్మల్ని మిలిటరీ, ఆత్మిక మిలిటరీ అనుకోరు బాబా. అంటే సేవకులు కాదనమాట. ఓ ఫిర్ దిల్ పర్ నహీ చడితే, అలాంటి వాళ్ళు బాబా హృదయంలో స్థానం పొందలేరు. తుమ్ బాప్కే మదద్గార్ హో సబ్కో పైగాం దేనేమే. బాబాకు సాయం చేస్తున్నారు అందరికీ బాబా సందేశం ఇచ్చి. అబ్ సమझो కహా బడా మ్యూజియం కోల్తే హే कहते हैं 10 మైల్ దూర్ హే. ఎక్కడైనా ఒక మంచి మ్యూజియం తెరిచారు అంటారు, 10 మైళ్ళ దూరం ఉంది. సర్వీస్ పర్తో జానా పడేనా, ఎంత దూరం ఉన్న సేవకైతే వెళ్ళాలి కదా. ఖర్చే కా ఖ్యాల్ తోడే హీ కర్నా, ఖర్చు అవుతుంది అని అంటారా. బడేతే బడి గవర్నమెంట్ బేహద్ కే బాప్ కా ఆర్డర్ మిల్తా హై. ఇది గవర్నమెంట్ బేహద్ తండ్రి, అనంతమైన తండ్రి యొక్క ఆర్డర్ దొరుకుతుంది. జిస్కా రైట్ హ్యాండ్ ఫిర్ ధర్మరాజ్ హే. ఒకవేళ మీరు వినలేదు అంటే ఆయన కుడి భుజం ఎవరు, ధర్మరాజు ఊరుకోడు కదా. ఉన్కి శ్రీమత్ పర్ నా చెల్లేసే ఫిర్ గిర్ పడితే హే. బాబా శ్రీమతం ప్రకారం మనం నడవకపోతే ఏమవుతాం, పతనమైపోతాం కదా. శ్రీమత్ कहती है अपनी आंखों को సివిల్ బనావు. శ్రీమతం ఏం చెప్తుంది, మీ దృష్టిని పవిత్రం చేసుకోండి అని చెప్తుంది. కామ్ పర్ జీత్ పానేకి హిమ్మత్ రఖనీ చాహియే. కామ వికారాన్ని జయించడానికి మీరు ధైర్యంగా ఉండాలి. బాబా కా హుకుం హై. ఇక్కడ బాబా మనందరికీ కూడా సైన్యంగా భావించి ఆర్డర్ చేస్తున్నాడు అన్నమాట. ఏమని, అగర్ హమ్ నహీ మానేంగే తో ఏక్దమ్ చక్నాచూర్ హో జాయేంగే. ఒకవేళ మీరు వినరు అంటే ఎందుకు పనికిరారు, అదో పాతాళానికి వెళ్ళిపోతారు. 21 జన్మోं की రాజాయి మే రోలా పడి జాయిగా. 21 జన్మల రాజ్యం లోపల మీకు ఆటంకాలు ఏర్పడతాయి. బాప్ कहते हैं मुझे बच्चों के बिगर तो कभी कोई जान न सके. నిజంగా నా పిల్లలైన వాళ్ళే నన్ను తెలుసుకోగలుగుతారు. కల్ప పహలే వాలే హీ ఆయిస్తే ఆయిస్తే నికల్తే రహేంగే. గత కల్పం వాళ్ళే మెల్లమెల్లగా బయటకు వస్తుంటారు. ఏ హై బిల్కుల్ నయీ బాతే. ఇవన్నీ కూడా కొత్త కొత్త విషయాలు. ఏ హై గీతా కా యుగ్. ఇదేంటి గీతాయుగం అంటున్నాడు బాబా. పరంతు శాస్త్రం మే ఇస్ సంగమ యొక్క వర్ణన నహీ హై. శాస్త్రాల్లో ఈ సంగమ యుగం యొక్క వర్ణన లేదు అంటున్నాడు బాబా. गीता को ही बाबा क्या कहते हैं, ద్వాపర్ మే లేదే. ఎందుకు వర్ణన లేదంటే గీతలోనే ఈ యొక్క ద్వాపర యుగానికి తీసుకెళ్లారు గీతాని. అందుకని కృష్ణుని కూడా ద్వాపర యుగానికి తీసుకెళ్లారు. లేకిన్ జబ్ రాజయోగ సిఖాయా తో జరూర్ సంగం హోగానా. మరి బాబా ఎప్పుడైతే రాజయోగం నేర్పించాడో భగవంతుడు, మరి అప్పుడు అది ఎలా సంగమ యుగమే కదా. పరంతు కిస్కి भी బుద్ధి మే ये बातें नहीं है. ఎవరి బుద్ధిలో కూడా ఈ విషయమే లేదు. అవి తుమ్హారే జ్ఞాన్ కా నషా చడా హువా హై. ఇప్పుడైతే మీకు జ్ఞానం యొక్క నష ఉంది, మనుష్యం కో హై భక్తి మార్గ కా నష. కానీ మనుషులకి భక్తిలో ఉన్న వాళ్ళకి భక్తి నష ఉంది. कहते हैं భగవాన్ भी आ जाए तो भी हम భక్తి नहीं छोड़ेंगे. భగవంతుడు దిగి వచ్చి చెప్పినా కానీ మేము భక్తి వదిలిపెట్టమనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ నషాలో. यह उत्थान और पतन की सीढ़ी बहुत अच्छी है. ఈ ఉద్ధాన పతనాల చరిత్ర ఏదైతే ఉందో సోపానం, ఇది చాలా బాగుంటుంది. తోబీ మనుషులకి ఆంకే నహీ కుల్తీ హై. అయినా కానీ ఇంత చక్కటి జ్ఞానము మనుషులు కళ్ళు తెరుచుకోరు. మాయాకే నషే మే ఏక్దమ్ చక్నాచూర్ హై. మాయ యొక్క నషాలో పూర్తిగా ఎట్లయిపోయారు, పిండి అయిపోయి ఉన్నారు. జ్ఞాన్ కా నషా బహుత్ దేరీసే చడతా హై. జ్ఞానం యొక్క నష ఆలస్యంగా ఎక్కుతుందన్నమాట. పైలేతో దైవీ గుణ బి చాహియే. ఆ నష రావాలంటే దైవీ గుణాలు కూడా ఉండాలి కదా అంటున్నారు బాబా. బాప్ కా కోయి బి ఆర్డర్ హువా తో ఉస్మే ఆనా కానీ నహీ కర్నీ హై. బాబా ఆర్డర్ చేశారు అంటే దాంట్లో అవును కాదు అని తప్పించుకోకూడదు. యహ్ మై నహీ కర్ సక్తా హూ, ఇది నేను చెయ్యలేను. ఇస్కో కహా జాతా హై నా ఫర్మాన్ బర్దార్. వాళ్ళు ఆజ్ఞను ఉల్లంఘించేవాళ్ళు. శ్రీమత్ మిల్తీ హై ఐసా ఐసా కర్నా హై. బాబా ఏం చెప్తున్నారు, ఇలా చెయ్యాలి అని. తో సమझना चाहिए ना कि శివబాబా కో శ్రేష్ఠ మత్ హై. శివబాబాకి శ్రేష్ఠ మత్. ఇది ఎవరు చెప్తున్నారు, శివబాబా శ్రేష్టమైన ఆదేశం ఇస్తున్నారు. ఆయన అభిప్రాయం అని తెలుసుకోవాలి కదా. వా హై హీ సద్గతి దాత. ఆయన ఎవరు అనుకుంటున్నారు, ఆయన అందరికీ సద్గతి దాత కదా. దాత కభీ ఉల్టీ మత్ నహీ దేంగే. దాత ఎప్పుడు కూడా చెడు అభిప్రాయాన్ని ఇవ్వడు. బాప్ कहते हैं मैं इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ. నేను బ్రహ్మతనువులో ఆయన అంతిమ సమయంలో జన్మలో ప్రవేశిస్తాను. ఇన్సే బి దేఖో లక్ష్మి ఊంచ్ చలి జాతి హై. బ్రహ్మ కంటే కూడా లక్ష్మి ముందు వెళ్ళిపోయింది. గాయన్ బి హై, ఫీమేల్ కో ఆగే రఖా జాతా హై.
అందుకే మహిమ ఏంటి, స్త్రీని ముందుంచాలని అని చెప్పడం జరిగింది. పైలే లక్ష్మీ ఫిర్ నారాయణ. ఆమె ముందుగా కర్మాతీతమైంది కాబట్టి ఆమె ముందెళ్ళిపోయింది, తర్వాత నారాయణ అయ్యారు. యథా రాజారాణి తథా ప్రజా హో జాతి హై. రాజారాణి ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే తయారవుతారు. తుమ్కో భీ ఐసే శ్రేష్ఠ బననా హై. మీరు కూడా అంతా శ్రేష్టమైన వాళ్ళు కావాలి. ఈ సమయంతో సారీ దునియామే రావణ రాజ్యం. కానీ ఇప్పుడైతే మొత్తం ప్రపంచం రావణ రాజ్యం, వికారి ప్రపంచం. సభీ కేతే హై రామరాజ్య చాహియే. చెప్పడానికి అది చెప్తారు అందరికీ రామరాజ్యం కావాలని. अब है संगम युग. जब इन लक्ष्मी नारायण का राज्य था तो रावण राज्य नहीं था. फिर చేంజ్ कैसे होती है. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో రావణ రాజ్యం లేదు కదా, మరి ఎట్లా మారిపోయారు వీళ్ళు. ఏ కోయి నహీ జాంతి. ఇది ఎవరికి అర్థం కాలేదు. అభి ఘోర అంధ్యారే మే. అందరూ ఘోరమైన అజ్ఞానంలో ఉన్నారు. సమస్తే హే కలియుగతో అభి ఛోటా బచ్చా రేగడీ పెహన్ రహా హై. కలియుగం ఇంకా బాల్య దశ శైశవ దశలోనే ఉంది, పాకుతోంది అనుకుంటారు. తో మనుష్య ఔర్ హీ నీంద్ మే సోయే హుయే హే. మరింత గాఢ నిద్రలో మునిగిపోయారు మనుషులు. యహ రుహానీ నాలెడ్జ్ రుహానీ బాప్ హీ రుహం కో దేతే. ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలకు మాత్రమే ఇస్తారు. రాజయోగ్ బి సిక్లాతే హే. జ్ఞానమే కాకుండా రాజయోగం కూడా నేర్పిస్తారు. కృష్ణకో రుహానీ బాప్ నహీ కహేంగే. ఐసే నహీ కహేంగే కి హే రుహానీ బచ్చే. ఆయన ఇలా అంటాడా, కృష్ణుడు అన్నాడు కదా ఆత్మిక పిల్లలు అని సంబోధించడు. ఏ బీ లిఖనా చాహియేనా. ఏమని, రుహానీ నాలెడ్జ్ బాప్ స్పిరిచువల్ నాలెడ్జ్ రుహానీ బచ్చుంకో దేతే హై. అంటే ఆత్మిక జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఈ ఆత్మలకు ఇవ్వగలుగుతాడు. బాప్ సంజాతే హై దునియామే సభీ మనుష్య హై దేహాభిమాని. ఇక్కడ మనుషులందరూ కూడా దేహాభిమానంలో ఉన్నారు. మై ఆత్మ హూ యహ కోయి నహీ జాంతే. నేను ఆత్మను అనే యొక్క విషయం ఎవరికి తెలియటం లేదు. బాప్ కేతే హై కిస్కి भी ఆత్మ లీన్ నహీ హోతి. గుర్తుపెట్టుకోండి, ఏ ఆత్మ కూడా దేంట్లో కూడా లీనం కాదు. అభి తుమ్ బచ్చోంకో సంఝాయా జాతా హై. ఏమని చెప్తున్నారు బాబా ఇప్పుడు మనకు, దసరా దీపావళి క్యా హై. ఈ రెండు పండుగలు ఏంటి. మనుషుతో జోబీ పూజ ఆది కర్తే సబ్ బ్లైండ్ ఫెయిత్ కి. మనుషులు ఈ యొక్క పండుగల్లో పూజలు అవి చేస్తారు, అవన్నీ కూడా గుడ్డిగా నమ్మకంతో చేస్తారు. जिसको गुड्डी पूजा कहा जाता है. బొమ్మలాట, బొమ్మల పూజ. पत्थर पूजा कहा जाता है, विग्रहाल पूजा. अभी तुम पत्थर बुद्धि बनते हो तो पत्थर की पूजा नहीं कर सकते हो. మీరు पारस बुद्धि అయితే तुम पारस बुद्धि बनते हो तो पत्थर बुद्धि पूजा पत्थर की पूजा नहीं कर सकते हो. మీకు దివ్య బుద్ధి దొరికింది కదా, ఇప్పుడు మీరు ఈ యొక్క పాషాణ తుల్యమైనటువంటి విగ్రహాలకి, పాషాండమైన విగ్రహాలకు పూజ చెయ్యరు. చిత్రంకి ఆగే జాకర్ మాతా టేక్తే. వెళ్ళి చిత్రాల ముందు సాష్టాంగ పడతారు. కుచ్ భీ సమస్తే నహీ. ఏది అర్థం కాదు. కేతే భీ హై జ్ఞాన్ భక్తి ఔర్ వైరాగ్యం. జ్ఞానము భక్తి వైరాగ్యం అని చెప్తారు. జ్ఞాన్ ఆधा कल्प चला, फिर भक्ति शुरू हुई. अब तुमको ज्ञान मिलता है तो भक्ति से वैराग्य आ जाता है. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి మొదలవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం దొరికిందంటే ఈ వైరాగ్యం వచ్చేస్తుంది భక్తి పట్ల. జ్ఞాన్ ఆधा कल्प यह दुनिया ही बदलती है. అప్పుడు ఈ వైరాగ్యంతో ప్రపంచం పరివర్తన అవుతుంది. కలియుగ మే భక్తి హై, సత్యుగ మే భక్తి హోతీ నహీ. సత్యుగంలో భక్తి ఉండదు, కలియుగంలోనే ఉంటుంది. వహా హై హీ పూజ్య. అక్కడ ఎప్పటికీ కూడా పూజనీయంగానే ఉంటారు దేవతలుగా. బాప్ కేతే హై బచ్చే తుమ్ మాతా క్యోं టేక్తే హో. మీరెందుకు సాష్టాంగ పడతారు అంటున్నాడు. ఆधा कल्प तुमने माथा भी गिसाया, पैसे भी गवाए, मिला कुछ नहीं. అర్ధకల్పం వరకు మీరు సాష్టాంగ పడుతూ ఉన్నారు, డబ్బులన్నీ వేస్ట్ చేశారు, ఏం దొరికింది మీకు అంటున్నాడు. మాయానే ఏకదం మాతా ముండవాలియ. ఏకంగా మీకు గుండు కొట్టేసింది మాయ. కంగాల్ బనాదియ, భ్రష్టం చేసేసింది. ఫిర్ బాప్ ఆకర్ సబ్కా మాతా ఠీక్ కర్ దేతే. అందుకే బాబా వచ్చి అందరి బుద్ధిని సరి చేస్తారు. అవి ఆయిస్తే ఆయిస్తే కుచ్ యూరోపియన్ లోగ్ బి సమస్తే హై. మెల్లమెల్లగా ఫారిన్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బాబాని సమझाया है. ఏ భారతవాసి తో బిల్కుల్ తమోగుణి బన్ గయి. బాబా ఏం చెప్తున్నారు, దేవాత్మలైన మీరే పూర్తిగా తమో గుణంలో వచ్చేసారు. वह और धर्म वाले फिर भी पीछे आते हैं तो सुख भी थोड़ा दुख भी थोड़ा मिलता है. వేరే ధర్మాలు వాళ్ళు తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళు సుఖంగాని దుఃఖంగాని రెండు కొంచెం కొంచెమే అనుభవం చేసుకుంటారు అంటున్నారు బాబా. భారతవాసియంకు సుఖ బహుత్ హై, దుఃఖ भी बहुत है. సుఖము ఎక్కువే దుఃఖము ఎక్కువే మీకు అంటున్నారు. शुरू में ही कितने धनवान एकदम विश्व के मालिक होते हैं.
మొదట్లో ఎంతో ధనవంతులు ఏకంగా విశ్వ యజమాని అవుతారు. और धर्म वाले कोई पहले थोड़े ही धनवान होते, వేరే ధర్మం వాళ్ళు ఎక్కడ ధనవంతులు అవుతారు, పీछे వృద్ధి కో పాతే పాతే అభి ఆకర్ ధనవాన్ హుయే హై. మెల్లమెల్లగా క్రమంగా వృద్ధి అవుతూ ఇప్పుడు ధనవంతులు అయ్యారు వేరే ధర్మాల వాళ్ళు. अब फिर सबसे भिखारी भी भारत बना है. అందరికంటే కూడా భికారి అన్ని దేశాల కంటే భారత ఖండమే అయింది. అంధశ్రద్ధాళు भी भारत है. మూఢనమ్మకాలు గుడ్డి నమ్మకాలు అన్నీ కూడా భారతదేశంలోనే. यह भी ड्रामा बना हुआ है. ఇదే డ్రామా తయారైంది. बाप कहते हैं मैंने जिसको हेवन बनाया वो హెల్ బన్ గయా. నేను స్వర్గంలాగా తయారు చేసింది ప్రపంచం కాస్త నరకం తయారైంది. మనిషి బందర్ బుద్ధి బన్ గయే. మనుషులు ఎలా తయారయ్యారు, కోతుల్లాగా తయారయ్యారు. ఉన్కో మై ఆకర్ మందిర్ లాయక్ బనాతాం. అలాంటి వాళ్ళని నేను దేవాలయంలో ఉండేటువంటి దేవతల్లాగా యోగ్యంగా తయారు చేస్తాను. వికార్ బడే ఖడే హోతే హే. పెద్ద పెద్ద వికారాలు ఉన్నాయి. క్రోధ్ కితనా హే, తుమారి మీ కోయి క్రోధ్ నహీ హోనా చెయ్యి. మీలో ఎలాంటి క్రోధము ఉండడానికి వీలు లేదు అంటున్నాడు బాబా. బిల్కుల్ మీఠే శాంత్ అతి మీఠే బను. చాలా శాంతం అవ్వండి, పవిత్రంగా ఉండండి, మధురంగా అవ్వండి. యహ్ భీ జాంతే హో కోటో మే కోయి హీ నికల్తే హే. ఇది కూడా తెలుసు, అందరూ రారని మీకు. ఏ కోట్లలో ఏ ఒక్కరూ వస్తారు. రాజాయి పద పానేవాళ్ళే, రాజ్య పదవి పొందేవాళ్ళు. బాప్ కేతే హే మై ఆయా హూ తుమ్కో నర్సే నారాయణ బనానే. మిమ్మల్ని నరుని నారాయణగా చేయడానికి వస్తాను. ఉస్మే భీ 8 రత్న ముఖ్య గాయే జాతే హే. అందులో కూడా అష్టరత్నాలు ముఖ్యంగా మహిమ చేయబడతారు. 8 రత్న ఔర్ బీచ్ మే హై బాప్. ఈ అష్టరత్నాల మధ్యలో బాబా. 8 హై పాశవితానర్స్ సోబీ నంబర్ వార్ పురుషార్థానుసార్. ఈ అష్టరత్నాల్లో కూడా ఫుల్ పాస్ అవుతారు, కానీ దాంట్లో కూడా నంబర్ వారీగానే ఉంటారు. దేహాభిమాన్ కో తోడ్నే మే బడి మెహనత్ లగ్తీ హై. అందుకని దేహాభిమానాన్ని పోగొట్టుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది అంటున్నారు. దేహ కా భాన్ బిల్కుల్ నికల్ జాయే. మీలో దేహ భ్రాంతి మొత్తం పోవాలి అంటున్నాడు బాబా. కోయి కోయి పక్కే బ్రహ్మజ్ఞాని జో హోతే హేనా. కొంతమంది పక్కా బ్రహ్మజ్ఞానులు ఉంటారు కదా బయట ప్రపంచంలో. ఉన్హోంకా భీ ఐసా హోతా హై. వాళ్ళల్లో కూడా అంతే ఉంటారు. బయటే బయటే దేహ కా త్యాగ్ కర్ దే. కూర్చుని శరీరం వదిలి పెడతారు. బయటే బయటే ఐసే శరీర్ छोड़ते हैं వాయుమండలి ఎక్దమ్ శాంత్ హో జాతే. వాళ్ళు చనిపోయారు అంటే వాతావరణం అంతా శాంతమైపోతుంది అన్నమాట. उन्होंका भी ऐसा है और अक्सर करके प्रभात के शुद्ध समय पर शरीर छोड़ते. వాళ్ళు చాలా వరకు అమృత వేళ వాళ్ళ శరీరాలను వదిలిపెడుతుంటారు పవిత్రమైన వాతావరణంలో. రాత్కు మనిషి బహుత్ గంధ కర్తే హేనా. రాత్రి సమయం ప్రపంచమంతా చాలా అసహ్యంగా వికారాలతో ఉంటుంది కదా. సుబహకో స్నాన ఆది కర్కే భగవాన్ భగవాన్ కహనే లగ్తే హే. ఉదయమే స్నానం చేసి భగవంతుడి పేరు తీసుకుంటూ ఉంటారు. పూజా కర్తే హే. మనుషులు అలా చేస్తూ ఉంటారు. బాప్ సబ్ బాతే సమझाते रहते. అందుకని అన్ని విషయాలు బాబా చెప్తూ ఉంటారు. ప్రదర్శని ఆది మే బి పహలే పహలే తుమ్ అలఫ్ కా పరిచయ దో. ప్రదర్శనలో కూడా ముందు మీరు ఆత్మ పరిచయం ఇవ్వండి, పరమాత్మ పరిచయం ఇవ్వండి. పహలే అలఫ్ और బే తండ్రి వారసత్వం. బాప్కో ఏక్ హీ నిరాకార్ హై నా. తండ్రి అయితే నిరాకారుడు ఒక్కడే. బాప్ రచయిత హీ బయట రచనకి ఆది మధ్యంతక జ్ఞాన్ సమझाते. ఆ సృష్టికర్త అయిన తండ్రి సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు. వహీ బాప్ కహతే హే మామేకం యాద్ కరు. అదే తండ్రి మనకు చెప్తున్నారు, నన్ను ఒక్కడినే గుర్తు చేయండి అని. దేహకే సంబంధి చోడు అప్పనేకు ఆత్మ సమజ్ మామేకం యాద్ కరు. దేహ సంబంధాలని మర్చిపోయి మిమ్మల్ని ఆత్మ అనుకుని నన్ను ఒక్కడినే గుర్తు చేయండి. బాప్ కా పరిచయ్ తుమ్ దేంగే భీ ఫిర్ కిస్కో హిమ్మత్ నహీ రహేగి. మీరే తండ్రి పరిచయం ఇవ్వాలి, మరి ఎవరికి కూడా అంత ధైర్యం ఉండదు. ప్రశ్న ఉత్తర్ కర్నేకి, ప్రశ్నలు వేయడానికి, ఆన్సర్ చెప్పడానికి వేరే వాళ్ళకి అంత ధైర్యం ఉండదు అంటున్నాడు. పైలే బాప్కా నిశ్చయ్ పక్కా హో. మీకు బాబా మీద నమ్మకం పూర్తిగా ఉండాలి. తబ్ బోలో, అప్పుడు చెప్పండి. మీరు 84 జన్మ ఐసే లియే జాతే హే. 84 జన్మలు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పండి. చక్రకు సమజ్ లియానా. చక్రం అర్థమైంది కదా అని అడగండి. బాప్కు సమజ్ లియా. చక్రాన్ని అర్థం చేసుకున్నారు అంటే తండ్రిని కూడా అర్థం చేసుకున్నారు. మీరు कोई ప్రశ్న ఉఠేగానే, అప్పుడు ప్రశ్న అంటూ ఏమేమి ఉండదు. బాప్కా పరిచయ దేనే బిగర్ బాకీ తుమ్ తిక్ తిక్ కర్తే హోతో. బాబా పరిచయం ఇవ్వకుండా మీరంతా ఊరికే గునుస్తూ చెప్పినా కానీ ఉస్మే తుమ్హారా టైం బహుత్ వేస్ట్ హో జాతా హై. లాభం లేదు దాంట్లో. మీరెంత ఎక్కువ చెప్పినా కానీ టైం వేస్ట్, ఎవరు వినరు.
గలే గలే హీ గుట్ జాతి, గొంతు నొప్పి పెడుతుంది కానీ అంతకంటే ఏముండదు. పైలీ బాత్ అల్లఫ్కి ఉంటావు, ఫస్ట్ భగవంతుడి యొక్క పరిచయం విషయం తీసుకోండి. తిక్ తిక్ కర్నేసే సమజ్ తోడి సక్తే, ఊరికే ఏదో ఒకటి చెప్పడం వల్ల అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారా? బిల్కుల్ సింపుల్ రీతి, చాలా సాధారణంగా చెప్పండి. ఆరు ధీరేసే, చాలా మెల్లగా ప్రేమతో బయట సంజానా చెప్పాలి. జో దేహి అభిమాని హోంగే వహ అచ్చా సమజా సకేంగే, ఎవరైతే ఆత్మాభిమానంలో ఉంటారో వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. బడే మ్యూజియం మే అచ్చే సమజానే వాళ్ళకు మదద్ దేని పడే, పెద్ద మ్యూజియం తయారైనప్పుడు మంచిగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహాయం చేయాలి కదా వెళ్ళి. థోడే రోజు అప్నా సెంటర్ చోడు మదద్ దేనే ఆ జానా హే, కొద్ది రోజులు వాళ్ళ సెంటర్లు వదిలిపెట్టి రావచ్చు కదా సాయం చేయడానికి. పిచ్చాడి మీ సెంటర్ సంభాలనేకి కోయి బిఠాదో, మీ వెనకాల ఎవరినైనా సెంటర్ సంభాళించుకోవడానికి తయారు చేసి పెట్టుకోండి. అగర్ గద్దీ సంభాలనే లాయక కోయి కో ఆప్ సమాన్ నహీ బనాయా హై, ఆ సెంటర్ సంభాళించడానికి ఎవరిని మీలాగా ఎవరిని తయారు చేయలేదంటే తో బాప్ సమझेंगे కోయి కామ్కే నహీ, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అంటున్నాడు బాబా. అంటే మీరు ఒక్కరే ఉంటున్నారు, ఎవరిని తయారు చేయలేదు, మీరు ఎక్కడ సేవకి వెళ్ళడం లేదు అంటే ఏంటి, ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి కదా అంటున్నాడు బాబా. సర్వీస్ నహీకి, మీరు సేవ ఏం చేయలేదు అంటున్నాడు బాబా. బాబాకో లిఖతే హై సర్వీస్ చోడ్ కైసే జాయే, బాబా ఇక్కడ సేవ వదిలిపెట్టి ఎట్లా వెళ్ళాలి అంటారట. అరే బాబా హుకుం కర్తే హై, నేను ఆర్డర్ చేస్తున్నాను అంటున్నాడు. ఫలానీ జగ ప్రదర్శని హై సర్వీస్ పర్ జావ్, ఫలానా చోట ప్రదర్శన నడుస్తుంది అక్కడికి వెళ్ళు సేవ కోసం అంటాడు. అగర్ గద్దీ లాయక్ కిస్కో నహీ బనాయా తో తుమ్ కిస్ కామ్కే, ఎవరిని నీ తర్వాత తయారు చేయలేకపోతే నువ్వు ఎందుకు పనికి వస్తావు? బాబాని హుకుం కియానా జట్ భాగ్నా చాహియే, బాబా వెంట ఆర్డర్ ఇచ్చినాడంటే పరిగెత్తాలి అంతే. మహారథి బ్రాహ్మణి ఉన్కో కహా జాతా హై, అలాంటి వాళ్ళనే మహారథి బ్రాహ్మణి అంటున్నాడు బాబా. బాకీతో సబ్ హై గోడే సవార్ ప్యాదే, మిగతా వాళ్ళేంటి గుర్రపు దళము పదాది దళం అనమాట. అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ. సబ్కో సర్వీస్ మే మదద్ దేనీ హై, అందరికీ సేవకు సాయం చేయాలి. ఇతనే వర్ష మే తుమ్నే కిస్కో ఆప్ సమాన్ నహీ బనాయా హై, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని కూడా నువ్వు నీ సమానంగా తయారు చేయలేదు. తో క్యా కర్తే थे, ఏం చేస్తున్నారు అంటున్నాడు. ఏం చేసేవారు? ఇతనే సమయమే మెసెంజర్ నహీ బనాయా, ఇంత టైం ఉంది, ఇంత టైం తీసుకున్నారు, మీరు ఎవరిని సందేశం ఇచ్చేవాళ్ళని తయారు చేయలేదు. సెంటర్ సంభాలే, సెంటర్ని చూసుకోవడానికి. కైసే కైసే మనుష్య ఆతే హై జిన్సే బాత్ కర్నే కా భీ అకల్ చాహియే, ఎలాంటి వాళ్ళు వస్తారు సెంటర్లకి, వాళ్ళతో మాట్లాడే విధానం కూడా రావాలి, తెలివి రావాలి మీకు. మురళీ భీ జరూర్ రోజు పढ़नी है అథవా సున్నీ హై, మురళి కూడా రోజు చదువుకోవాలి, వినాలి. మురళి నహీ పడి గోయా ఆబ్సెంట్ పడి గయి, మురళి చదువుకోలేదు మీకు ఆబ్సెంట్ పడిపోతుంది. తుమ్ బచ్చోం కో సారే విశ్వ పర్ ఘెరావ్ డాల్నా హైనా, మీరు విశ్వమంతా కూడా ముట్టిగా చుట్టుముట్టాలి కదా. తుమ్ సారే విశ్వకి సేవా కర్తే హో నా, పతిత్ దునియా కో పావన్ బనానా యహ్ ఘెరావ్ డాల్నా హై, పతిత ప్రపంచాన్ని పావనం చేయటమే ఈ చుట్టుముట్టడం అన్నమాట. సభీకో ముక్తి జీవన్ ముక్తి ధామ్ కా రాస్తా బతానా హై, అందరికీ ముక్తి జీవన్ ముక్తి మార్గం చూపించాలి. దుఃఖ్ సే చుడానా హై, దుఃఖం నుంచి వదిలించాలి. అచ్చా, ओम शांति। मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। सार है बहुत मीठे शांत अति मीठे स्वभाव का बनना है, చాలా మధురంగా శాంతంగా అత్యంత పవిత్రంగా అలాంటి స్వభావం కలిగి ఉండాలి మీరు. కభీ भी क्रोध नहीं करना है, ఎప్పుడు మీరు క్రోధంలో రావద్దు. अपनी आंखों को बहुत बहुत सिविल बनाना है, మీ యొక్క దృష్టిని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోండి. బాబా जो हुक्म करे उसे फौरन मानना चाहिए, బాబా ఏది ఆర్డర్ ఇచ్చినా వెంటనే మీరు అంగీకరించాలి. सारे विश्व को पतित से पावन बनाने की सेवा करनी है, మొత్తం విశ్వాన్నంతా కూడా పతితుల నుంచి పావనంగా చేసే సేవ చేయాలి. అర్థాత్ घेराव डालना है, చుట్టుముట్టాలంతా కూడా. वरदान अपने महत्व व कर्तव्य को, अपने महत्व और कर्तव्य को जानने वाले, మీ విలువని మీ యొక్క కర్తవ్యాన్ని తెలుసుకున్న వారై సదా జాగ్తి జ్యోతి భవ, ఎప్పటికీ జాగృతమై ఉండే అటువంటి జ్యోతులై ఉండండి అంటున్నాడు బాబా.
ఆప్ బచ్చే జగ్కి జ్యోతి హో, మీరంతా ఏంటి ఈ సృష్టికి జ్యోతులు లాంటి వాళ్ళు అంటున్నారు బాబా. ఆప్కే పరివర్తన్ సే విశ్వకా పరివర్తన్ హోనా హై, మీలో మార్పు వస్తేనే విశ్వం మారుతుంది. ఇస్లియే బీతి సో బీతి కర్ అప్నే మహత్వ వా కర్తవ్య కో జాన్కర్, అందుకని గతాన్ని గతంగా భావించి ఏం చేయాలి, మీ కర్తవ్యాన్ని మీ విలువని తెలుసుకొని సదా జాగ్తి జ్యోతి బనో, ఎప్పటికీ మీరు జాగృతమై ఉండేటువంటి జ్యోతుల్లాగా ఉండండి. ఆప్ సెకండ్ మే స్వపరివర్తన్ సే విశ్వ పరివర్తన్ కర్ సక్తే, మీరు ఒక క్షణంలో మీ పరివర్తన చేసుకోవడం వల్ల విశ్వ పరివర్తన చేయగలుగుతారు. సిర్ఫ్ ప్రాక్టీస్ కరో, సిర్ఫ్ ప్రాక్టీస్ కరో, అభి అభి కర్మయోగి అభి అభి కర్మాతీత్ స్టేజ్, ఇలా అలవాటు చేసుకోండి. ఇప్పుడే కర్మ చేస్తున్నాము, బాబాని జ్ఞాపకం చేస్తున్నాము, ఇప్పుడిప్పుడే మన కర్మలకు అతీతమయ్యాము. జైసే ఆప్కి రచన కచువా సెకండ్ మే అబ్ సబ్ అంగ సಮೇట్ లేతా హై, చూడండి మీ సృష్టిలో ఉన్నటువంటి ఈ తావేలు ఏం చేస్తుంది, ఒక క్షణంలో తన అవయవాలన్నీ కూడా లోపలికి ముడి చేసుకుంటుంది. ఐసే ఆప్ మాస్టర్ రచిత, మరి మీరు ఈ సృష్టికి యజమాని కదా. సಮೇట్నీకి శక్తికే ఆధార్సే, సర్దుకునే శక్తితో ఆధారంగా సెకండ్ మే సర్వ సంకల్పంకో సమాకర్, ఒక క్షణంలో మీ సంకల్పాలన్నింటినీ కూడా సర్దుకొని అంతర్లీనం చేసుకొని ఏక సంకల్పమే స్థితి హో జావో, ఒకే సంకల్పంలో ఉండండి అంటున్నారు బాబా. స్లోగన్, లవలీన్ స్థితి కా అనుభవ్ కర్నే కే లియే, ఆయన ప్రేమలో లీనమయ్యే స్థితిని అనుభవం చేసుకోవాలంటే, అంటే బాబా యొక్క ప్రేమలో లీనమయ్యే స్థితిని అనుభవం చేసుకోవాలంటే స్మృతి విస్మృతికి యుద్ధ సమాప్త కరు. స్మృతి విస్మృతి, అప్పుడే గుర్తు చేసాం అప్పుడే మర్చిపోయాం, ఈ యొక్క యుద్ధం నుంచి మీరు వైదొలగండి, అంటే సమాప్తం చెయ్యండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు బాబా యొక్క దాది యొక్క పాయింట్ విన్నాము. समर्पित वह है जो कदम कदम श्रीमत के फरमान पर चलता है. సమర్పితం అంటే ఎవరు, అడుగడుగులో కూడా బాబా యొక్క శ్రీమతం అనే ఆర్డర్ మీద నడవాలి. యహీ హమారా ధర్మ హై, ఇదే బాబా పిల్లలమైన మన యొక్క ధర్మం. మర్యాద భీ హై, మర్యాద కూడా అదే. శ్రీమత్ హీ ఆజ్ఞ హై, బాబా యొక్క శ్రీమతమే మనకు ఆజ్ఞ. తో బాబాకి ఆజ్ఞమే సదైవ చెలో, అందుకని బాబా ఆజ్ఞ ప్రకారం ఎప్పటికీ నడుస్తూ ఉండండి. మై కదం కదం శ్రీమత్ పర్ చల్ రహా హూ, ఇస్కా చాట్ నోట్ కరో, నేను అడుగడుగునా కూడా శ్రీమతం ప్రకారం నడుస్తున్నాను అని మీ దినచర్యలో రాసి పెట్టుకోండి అని అంటున్నారు దాది. అచ్చా, ఓం శాంతి. किरणों का चल भगवन लगता बड़ा ही प्यारा, तू चमके जैसे सूरज यहाँ, मैं चमकूं जैसे तारा. तेरी किरणों का चल भगवन लगता बड़ा ही प्यारा, तू चमके जैसे सूरज यहाँ, मैं चमकूं जैसे तारा. तेरे असीम स्नेह का हो रहा आभास, तेरी नगरी में आकर सुखद एहसास, तेरी नगरी में आकर भगवन हो रहा सुखद